మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పోచారం పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పైన ఓమ్ని వ్యాన్ లో మంటలు చెలరేగాయి. మంటలతో పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది ఆ వ్యాన్. అయితే మంటలు అంటుకొని పూర్తిగా వ్యాన్ అంతా కాలిపోయింది. అప్రమత్తమైన బంక్ సిబ్బంది వెంటనే ఆ ప్రమాదం నుంచి తప్పించారు. అక్కడి నుంచి పరారైపోయారు. కొంత అంటే అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. సో ఆ వ్యాన్ చూస్తున్నాం మనం, ఓమ్ని వ్యాన్ అది. సో ఓమ్ని వ్యాన్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుంది. అలాగే సర్రమని పెట్రోల్ బంక్లోకి దూసుకొచ్చింది. ఏకంగా పెట్రోల్ మెషిన్ పక్కనే, పెట్రోల్ నింపుకునేటువంటి ఆ మెషిన్ పక్కనే మండుతోంది. సో ఇది డైరెక్ట్గా ఇన్ఫ్లేమబుల్, అంటే ఈజీగా మంటలు చెలరేగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. పెట్రోల్ ఇంకా దానికి ఆజ్యం పోసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడ నుంచి బంక్ సిబ్బంది మొత్తం కూడా కొంత దూరం వరకు వెళ్ళిపోయారు. సో ఓమ్ని వ్యాన్ అక్కడ మండడం మనం చూస్తున్నాం, మంటల్లో చిక్కుకుంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆ బంక్ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ గురైంది. బంక్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అక్కడ నుంచి పరారైపోయారు. మేడ్చల్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఎగ్జాక్ట్గా 11 నుంచి 12 గంటల సమయం మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోచారంలోని ఓ పెట్రోల్ పంపులో, పోచారంలోని హెచ్పి పెట్రోల్ పంపులో ఈ సంఘటన జరిగింది. ఆ విజువల్స్ లో చూస్తున్నాం. ఆ పెట్రోల్ నింపుకునేటువంటి ఆ చోటే, ఆ మెషిన్ దగ్గరే ఒక్కసారిగా మంటలు చెలరగడంతో దానిలో ఉన్నటువంటి డ్రైవర్ అంతా కూడా దిగిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఆ పెట్రోల్ బంక్ లోకి వెహికల్ డైరెక్ట్ గా అలా దూసుకొచ్చింది అని అంటే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అక్కడ వ్యాన్ దానంతా రోడ్డుపై ఆగుంటే చాలా చిన్న ప్రమాదంగానే, అంటే ఆ వ్యాన్ వరకు మాత్రం ప్రమాదంతో ఆగిపోయేది. కానీ ఇప్పుడు పెట్రోల్ బంక్ లోకి దూసుకొచ్చింది అనగానే అక్కడ సిబ్బంది అంతా కూడా పరారైపోయారు. అక్కడ నుంచి వేరే అంటే కొంత దూరం వరకు వచ్చేసారు. కొంత పెట్రోల్ బంకులో ఆ మంటలు చెలరేగుతున్నాయంటే బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? పోచారం పెట్రోల్ బంక్ లో ఆ వ్యాన్ దూసుకొచ్చి ఇంతకీ ఆ ఓమ్ని వ్యాన్కి నిప్పు ఎక్కడ అంటుకుంది? అంటే పెట్రోల్ నింపుతూ ఉండగానే మంటలు చెలరేగాయా, లేకుంటే వేరే దగ్గర నిప్పు అంటుకుని అక్కడికి అలా వచ్చిందా? సో అక్కడ ఆ డ్రైవర్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఆ మంటల్ని ఆర్పగలిగారా, లేకుంటే ఇంకా ఆ హై టెన్షన్ కొనసాగుతోందా? మనోజ్, మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజీ కూడా భారత్ పెట్రోల్ పంపులో కారులో మంటలు అయితే చెల్లడం జరిగింది. పెట్రోల్ పంపు రోడ్డులో కారులో మంటలు రావడంతో భారత్ పంపులోకి వెళ్ళింది. ఆ కారు అయితే ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా భారత్ పెట్రోల్ పంపులోకి కారు మంటలతో రావడంతో అప్రమత్తమైన బంక్ సిబ్బంది వెంటనే నీళ్లతో ఆ మంటలను అయితే ఆర్పేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. కానీ ఆ ఓమిని కార్స్ అనేది మాక్సిమం సుమారుగా అవి లేదా పెట్రోల్ లేదా సిఎన్జితో నడుస్తూ ఉంటాయి. అవి పెట్రోల్ బంక్ బయట ఒక్కసారిగా నిప్పంటించుకున్న కార్ ఏదైతే ఉందో, సుమారుగా ఆ డ్రైవర్ ఒకవేళ అప్రమత్తంగా వెళ్ళి మంటలు ఆర్పాలి అనుకుంటే ఆ బంక్ బయట ఆపాల్సి ఉంటుంది. సో బంక్ బయట ఆపకుండా నేరుగా బంక్ లోకి తీసుకెళ్లాడు అంటే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ ఆ మంటలతో వెళ్ళిన ఆ ఓమిని కార్ ఏదైతే బంక్ ని ఢీ కొట్టినా, లోపల ఉన్న మిషన్స్ ని ఢీ కొట్టినా భారీ విస్ఫోటన, పెద్ద భారీ పేలుడు సంభవించే అవకాశం ఉంది. నేపథ్యంలో ఒక్కసారిగా బంకు సిబ్బంది అప్రమత్తమై దాన్ని మంటలు ఆర్పడం జరిగింది. ఒకవేళ ఆ డ్రైవర్ కనుక అతి వేగంతో లోపలికి వచ్చి ఢీ కొట్టినా, బంక్ లో మిషనరీకి ఎక్కడైనా అంటుకున్న చిన్న స్పార్క్ అంటుకున్నా కూడా ఈ రోజు పెను ప్రమాదం హైదరాబాద్ చూసేది. దీని వెనక ఏమన్నా ఉగ్రకుట్ర ఉందా, లేకపోతే వారికి ఏమన్నా ఏమైనా గొడవలు నుండి ఏమైనా అగ్ని ప్రమాదం జరిగిన కారుని లోపలికి తీసుకొచ్చారని దానిపై కూడా పోలీసులు వేరే కోణంలో కూడా దర్యాప్తు. ముందుగా ఓమ్ని వ్యాన్ లో మంటలు ఎలా చెలరేగాయి? ఆ వ్యాన్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఆ వ్యాన్ లో ఏదైనా, అంటే జనరల్ గా ఓమ్ని వ్యాన్స్, ఇటువంటి వ్యాన్స్ అన్ని కూడా అంబులెన్స్ సర్వీసెస్ కోసం వాడుతూ ఉంటారు. పిల్లల్ని కూడా స్కూల్లో చేర్చడం కోసం వాడుతూ ఉంటారు. సో కొన్ని బిజినెస్ వ్యాపారులు కూడా, చిన్న చిన్న దుకాణదారులు కూడా వీటిలో సామాన్లు తీసుకెళ్తూ ఉంటారు. సో అందులో ఎటువంటి మెటీరియల్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతోంది? అది ఎక్కువగా సిఎన్జితో వాడేటువంటి వెహికల్స్గా ఉంటూ ఉంటాయి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఆ మంటలు ఎలా అంటుకున్నాయి ఓమ్ని వ్యాన్కి? పోలీసులు అయితే ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. అదొక సాధారణ ఓమిని కార్ గా కనపడతా ఉంది. మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ వినియోగించే ఓమిని కార్ గా కనిపిస్తా ఉంది. కానీ ఆ అంటుకున్న మంటలు గల కారణాలు ఏంటంటే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అది ముందుగానే నుంచే మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా ప్రాథమిక విచారణ ప్రకారం పోలీసులు ఒక షార్ట్ సర్క్యూట్ గా కింద అయితే మెన్షన్ చేసుకోవడం జరిగింది. కానీ ముందస్తు దర్యాప్తులో దీని వెనుకున్న కారణాలు ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాల్సింది. బంక్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే మనకు నిజంగా బయట నుంచి మంటలు అంటుకొని లోపలికి వచ్చినా, లేదా అక్కడ బంక్ సిబ్బంది ఏదైనా పొరపాటు వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏదైతే బంక్ లో ఫిల్లింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి మన ఈ లెదర్ జాకెట్స్ ఏమైనా ఉన్నా, ఈ రెయిన్ కవర్స్ కానీ చలికి వినియోగిస్తున్న ఈ జాకెట్స్ వల్ల కూడా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పుడుతుంది. ఒక బంక్ లో ఫిల్లింగ్ చేసేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చిందా
లేకపోతే కొంచెం ముందు నుంచే మంటలు అంటుకున్నట్టు కూడా సిబ్బంది చెప్తా ఉన్నారు. ముందు నుంచే కూడా మంటలతో లోపలికి రావడం జరిగినట్టు కూడా సిబ్బంది చెప్తా ఉన్నారు, అక్కడ పనిచేసే సిబ్బంది. మరి నిజాలు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉన్నాయో, బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే మటుకు పూర్తి వివరాలు తెలిస్తే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కూడా ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది, కానీ అతను విచారిస్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనా పెను ప్రమాదం తప్పేది తెలుస్తా ఉంది. హైదరాబాద్ కి గతంలో ఓల్డ్ సిటీలో ఏదైతే ఒక కార్ సిలిండర్ సిఎన్జి కార్ బ్లాస్ట్ అవడం, చుట్టుపక్కల షాపులన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. షోరూమ్ లో జరిగిన విస్ఫోటమే భారీ పెలుగులా కనిపించింది. మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? హై టెన్షన్ కొంత కంట్రోల్లోకి వచ్చిందా? పెట్రోల్ బంక్ సేఫ్ అని చెప్పాలా? ఎస్, ప్రస్తుతానికి అయితే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సిబ్బంది అయితే వెంటనే అప్రమత్తం అవడంతో వెంటనే నీళ్లు చుట్టుపక్కల వాటర్ కానీ అక్కడ ఉన్న ఇసుకని కానీ వెంటనే గుమరించి మంటలను అయితే ప్రస్తుతానికి కంట్రోల్ చేయడం జరిగింది. కార్ మాత్రం దగ్నమై బూడిద అయిపోవడం జరిగింది. ఓన్లీ ఒక ఐరన్ బాడీ మిగలడం జరిగింది. దాన్ని అయితే ఒక పక్కకు పెట్టడం జరిగింది. అప్రమత్తతోనే ఈ రోజు పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మేడ్చల్ జిల్లా పోచారం దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ లోకి రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక ఓమ్ని వ్యాన్ లో మంటలు చెలరడంతో డైరెక్ట్ గా వ్యాన్ తీసుకొచ్చి పెట్రోల్ బంక్ లో వదిలేశాడు. అయితే అసలు మంటలు ఎలా అంటుకున్నాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఆ మంటలతో అంటుకున్నటువంటి ఆ ఓమ్ని వ్యాన్ సరాసరిన పెట్రోల్ బంక్ దగ్గర ఒక మిషన్ గన్, అంటే ఎక్కడైతే పెట్రోల్ నింపుతూ ఉంటారో బైక్స్ కి లేదా కార్స్ కి, అక్కడికి వచ్చి చేరుకుంది. సో దీంతో ఒక్కసారిగా అక్కడ షాక్ గురైనటువంటి సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ నుంచి కొంచెం దూరంగా చేరుకున్నారు. ఎందుకంటే అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. అంత పెట్రోల్ బంక్ ఈజీగా ఒక్క నిప్పు రవ్వ ఆ పెట్రోల్ పైప్ పై పడిందనంటే చాలు, దానంతరం ఒక్కసారిగా కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఆ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్స్ వరకు చేరుకునే అవకాశం ఉంది. బ్లాస్ట్ గురే అవకాశం ఉంది. చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున ఈ బ్లాస్ట్ తో మరింతగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నుంచి పరారైపోయారు. బట్ థ్యాంక్ గాడ్ ఇప్పుడు ఆ మంటల్ని ఆర్పినట్టు తెలుస్తోంది. ఆ పెట్రోల్ బంక్ లో వచ్చినటువంటి ఓమ్ని వ్యాన్ ఎందుకు మంటలు అంటుకుంది, ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ డ్రైవర్ కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ పెట్రోల్ బంక్ లో నిప్పు అంటుకున్నటువంటి ఆ వ్యాన్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. బట్ చాలా చాకచక్యతతో అక్కడికి వచ్చిన సిబ్బంది కానివ్వండి, కొంతమంది ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. సో కొంత సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఈ సంఘటన గల కారణం ఏంటి, ఎవరైనా కావాలనే ఈ రకంగా కుట్రకు పడినారా, ఇంతకే డ్రైవర్ ఏం చెప్తున్నాడు, మంటలు ఎలా వ్యాపించాయి అనేది పోలీసు ఆరా తీస్తున్నారు. సో ప్లీజ్ బీ కాషియస్, కొంత జాగ్రత్తగా ఉండండి. చాలా మంది కూడా పెట్రోల్ బంకులకు వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ వాడుతూ ఉంటారు. చిన్నగా అదంటే ఆ ఫోన్ వాడడం మూలంగా నిజంగానే ఫైర్ వస్తుందనంటే రేడియేషన్ ఫోన్ అట్ ద సేమ్ టైం అటు ఫోన్ పెట్రోల్ కూడా ఈజీగా మంటలాడుకునే అవకాశం ఉంది. చిన్నగా ఏదైనా దరగరాంది అది జరిగితే, స్పార్కిలే వచ్చినా, ఇంకేదైనా రేడియేషన్ కారణంగా ఏదైనా ఎరప్ట్ అయినా కూడా దాని కారణంతో ఏకంగా బంకే మొత్తం పేలిపోయే అవకాశం ఉంది. సో ఫోన్లు వాడకండి. అక్కడికి వెళ్ళే సమయంలో ఫోన్లు బంద్ చేయండి. అట్ ది సేమ్ టైం బ్లూటూత్ కూడా, ఇన్ఫాక్ట్ అది కూడా ప్రమాదమేనా అంటే డెఫినెట్గా కొంత ఇబ్బంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్తో విన్యాసాలు ఆడేటువంటి ప్రయత్నం చేయకండి. సో ఈ సంఘటనలో ఆ డ్రైవర్ మాత్రం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.